అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. వెల్కమ్ టు కోకాలోని నెక్స్ట్ పార్ట్, కోకా ఆర్ సిఓఏ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నెక్స్ట్ పార్ట్. ఈ పార్ట్లో వీ విల్ డిస్కస్ అబౌట్ పైప్ లైనింగ్, అండ్ పైప్ లైనింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గుడ్ అండ్ బిగ్ టాపిక్. సో పైప్ లైనింగ్లో ఇది పార్ట్ 1 అనమాట. ఇంకా ఛానల్కి కొత్త అయితే హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ టు సపోర్ట్ వంశీ భవాని కోర్సెస్. నౌ బిఫోర్ స్టార్టింగ్ పైప్ లైన్, మీ అందరికీ ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తు చేస్తాను. ఓకే, నా మీకు గుర్తుంటే రోబో పార్ట్ 1లో ప్రతిసారి రోబో తన గురించి తను చెప్పుకుంటున్నప్పుడు ఇట్ ఆల్వేస్ సేస్ స్పీడ్ 1 టెరాహెర్ట్జ్, గుర్తుందా? ఎస్. అండ్ మెమరీ 1 zettabyte, గుర్తుందా చిట్టి? రైట్. సో దీంట్లో 1 zettabyte అంటే ఏంటో ఆల్రెడీ ఈ సిరీస్లోనే పార్ట్ 2లో అనుకుంటా మెమరీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నంబర్ ఆఫ్ సెల్స్, సైజ్ ఆఫ్ ఈచ్ సెల్, టోటల్ మెమరీ మాట్లాడుకున్నాం. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ నో. బట్ స్పీడ్ ఏంటి గైస్? స్పీడ్ హర్ట్స్లో ఉండడం ఏంటి? రైట్, అంతే కదా. సో స్పీడ్ మనం ఎలా చెప్తాం? మీటర్ పర్ సెకండ్, కిలోమీటర్ పర్ అవర్, ఆర్ వాట్ ఎవర్, కిలోమీటర్ పర్ అవర్, కేఎంపిహెచ్, రైట్. సో ఈ విధంగా మల్టిపుల్ యూనిట్స్ మనకు తెలుసు. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, కాబట్టి డిస్టెన్స్ యూనిట్ పర్ ఆర్ బై టైం యూనిట్ అని చెప్పి ఎక్కువగా మనకు తెలుసు, రైట్. మరి ఈ హర్ట్స్ ఏంటి? హర్ట్స్ అనేది మీకు గుర్తుందా? మీకు 12th క్లాస్ కెమిస్ట్రీలో హర్ట్స్ ఈజ్ ది యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చదువుకుంటారు, అవునా? మరి ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్ అయిన హర్ట్స్ స్పీడ్ గురించి మాట్లాడడం ఏంటి అంటే, మనకి రోబో సినిమాలో తప్పు చెప్పారా? రోబో సినిమాలో లైక్ ఈ డైలాగ్ తప్ప, జోకా, ప్రాంకా, ఆర్ జస్ట్ తెలియక మాట్లాడేశారా? నో. మనం యాక్చువల్లీ వెన్ ఎవర్ టాక్ అబౌట్ స్పీడ్ మనం హర్ట్స్తోనే మాట్లాడుకుంటాం. ఓకే, దట్స్ కంప్లీట్లీ రైట్. కానీ ఎందుకు మాట్లాడుకుంటాం? రైట్, మీకు గుర్తుంటే ప్రీవియస్ వీడియోలోనే, రైట్, వి టాక్డ్ అబౌట్ మైక్రో ఆపరేషన్స్, మైక్రో ప్రోగ్రామ్స్, రైట్. మనం ఏమనుకున్నాం? మైక్రో ఆపరేషన్స్ ఆర్ దోస్ ఆపరేషన్స్ విచ్ ఆర్ అటామిక్, రైట్, అండ్ సింగిల్ క్లాక్ సైకిల్లో జరిగిపోతాయి అనుకున్నాం. నౌ వాట్ ఈస్ దిస్ క్లాక్ సైకిల్? లైక్ క్లాక్ ఏంటి అసలు? అంటే మనకి గడియారం టీటికని కొట్టుకుంటుందా మన కంప్యూటర్స్లో? దెన్ వాట్ ఈస్ ఇట్? సో బేసిక్లీ మనకి టైం క్యాల్కులేషన్ ప్రాసెసర్లో మొత్తం జరిగేది లైక్ ఆల్ ది సిపియు టైం క్యాలిక్యులేషన్స్ actually in our system actually depends on something called as clock, right? So e CPU time calculations are again something that are important for program execution time. See, program execution time కనుక్కోవాలనుకుంటే మీరు సిపియూలో టైం క్యాల్కులేషన్స్ అంటే ఎలా జరుగుతాయని చెప్పి తెలుసుకోవాలి. అండ్ ఫర్ దాట్ యూ వుడ్ నీడ్ క్లాక్, రైట్. సో ఈ క్లాక్ అనేది అగైన్ ప్రతి ప్రాసెసర్ కూడా, ఈవెన్ ఇఫ్ యూ టేక్ దోస్ ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ సీన్ దాట్, మనకి ఈ మైక్రో ప్రాసెసర్ బోర్డ్స్ ఉంటాయి, రోబోటిక్స్లో వాడుతూ ఉంటారు, ఆర్డినో అండ్ ఆఫ్ దాట్. దాంట్లో కూడా వీళ్ళు సీ క్రిస్టల్ లైక్ క్లాక్ పిన్ ఉంటుంది. గుర్తుందా అంటే గుర్తేం రాదు మీకు, బట్ ఒకవేళ చూసుంటే గుర్తొస్తుంది, రైట్. చూసారా ఎప్పుడైనా? చూసింటే తెలుస్తుంది మీకు. ఫర్ ఎవ్రీ ప్రాసెసర్ there's a pin for clock actually, right? So every processor contains clock pin, right? And ఈ clock pins are in turn అంటే బయట నుంచి connected by a clock generator, right? సో మనకి క్లాక్ జనరేటర్స్ ఉంటాయి. ఆ క్లాక్ జనరేటర్ వెళ్ళి మన ప్రాసెసర్కి క్లాక్ పిన్ ద్వారా ఆ క్లాక్ పల్స్ ఇస్తుంది అనమాట, రైట్. వాట్? సో దిల్ బి క్లాక్, అగైన్ సిఎల్కే అంటారు క్లాక్ని ఎక్కువగా షార్ట్ ఫామ్లో. క్లాక్ జనరేటర్స్ వెళ్ళి మన లెట్స్ సే ప్రాసెసర్లోని ఇలా పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్కి సిఎల్కే క్లాక్ కనెక్ట్ అయింది. సో ఈ క్లాక్ జనరేటర్ ఈ పిన్కి క్లాక్ పల్సెస్ ఇస్తుంది అనమాట, రైట్. Now what are clock pulses? Clock pulses are just
దిస్, రైట్? సో దీస్ ఆర్ ఆల్ క్లాక్ పల్సెస్. సో ఈ క్లాక్ పల్సెస్లో ఐదర్ రైజింగ్ ఎడ్జ్, దిస్ ఈజ్ కాల్డ్ వన్ సైకిల్, ఆర్ ఇట్ కెన్ బి ది అదర్ వే ఆల్సో. లెట్స్ సే పల్స్ ఈ విధంగా వస్తుంది, రైట్? అంటే దీన్నే ఎక్స్టెండ్ చేస్తే అవుద్ది. ఈవెన్ యూ కెన్ టేక్ దిస్ వన్ యాజ్ వన్ సైకిల్. గాట్ ఇట్? సో అగైన్ సైకిల్స్ కెన్ బి, దీన్నేమో రైజింగ్ ఎడ్జ్ అంటారు, దీన్నేమో ఆబ్వియస్లీ ఫాలింగ్ ఎడ్జ్ అంటారు. ఇట్ కెన్ బి ఎనీథింగ్, రైట్? Either the clock cycle can be either defined as the pulse transition in the rising edge or in the falling edge, right? Now basically this is cycle. Then the next important word is cycle time. Now ఈ సైకిల్ టైం దగ్గర మనకి బేసిక్లీ ఆ హర్ట్స్ పనికి వస్తుంది. సో మీకు గుర్తుంటే ఫ్రీక్వెన్సీతో దెర్ ఈజ్ వన్ ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ ఫర్ వన్ కాన్స్టెంట్, ఏంటంటే టైం. సో టైం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. అప్పుడప్పుడు అలాగా నోరు తిరుగుతూ ఉంటుంది, లైట్ తీసుకోండి. సైకిల్ టైం అగైన్ విడిగా వీడియోస్ అయితే ప్రాబ్లీ ఎడిట్ చేసి కట్ చేసేవాడిని, బట్ అంత ఓపిక లేదు గైస్. సో ఓకే, adjust అయిపోండి. adjust అయిపోండి అంటే all the videos in this series are completely raw. So okay, let's not waste time. So cycle time would also be inversely proportional to clock frequency అనమాట. ఓకే, సో లైక్ ఈ టైం మీదనే స్పీడ్ డిపెండ్ అవుతుంది కదా. ఈ సైకిల్ టైం ఒకవేళ తక్కువ అనుకోండి, ఆ మైక్రో ఆపరేషన్స్ ఫాస్ట్ జరిగిపోతాయి, లేదంటే స్లో జరుగుతాయి. సో దాట్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి మనం స్పీడ్ చెప్తున్నప్పుడు ఆ విధంగా హర్ట్స్లో చెప్పాం. అండ్ హర్ట్స్ ఈజ్ ది యూనిట్ ఆఫ్ వాట్? చెప్పండి. ఎస్, ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో వాట్ ఈస్ దిస్? చిట్టి ఏం చెప్పాడు? 1 టెరాహెర్ట్జ్ అన్నాడు కదా. 1 టెరాహెర్ట్జ్ కాకుండా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 గీగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో ఆసిలేట్ అయ్యే క్లాక్ ఉన్న ఒక ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ కేసులో వాట్ వుడ్ బి ద సైకిల్ టైం? 1/10⁹ తో ప్రపోర్షనల్గా ఉంటుంది. సో 10⁻⁹ సెకండ్స్తో ప్రపోర్షనల్గా ఉంటుంది అన్నమాట. గాట్ ఇట్? సో ఐ మీన్ 1 nanosecond. గాట్ ఇట్? పక్కా? ఓకే. మీరు ఎప్పుడైనా, ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ అగైన్ కాలేజ్ టు కాలేజ్, కొన్ని కాలేజెస్లో దే టీచ్ యూ రిస్క్ ఆర్కిటెక్చర్, రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్, రైట్? అది మాట్లాడుకుంటున్నప్పుడు దెర్ విల్ ఆల్వేస్ బీ అ కంపారిజన్ విత్ మిప్స్ ప్రాసెసర్ అని, రైట్? ఈ మిప్స్ అంటే మీలో ఎంతమందికి తెలుసు తెలియదు కానీ నాకు, లైక్ మిప్స్ ఈజ్ అ ఫేమస్ టర్మ్ వేర్ మిప్స్ స్టాండ్స్ ఫర్ మిలియన్ ఇన్స్ట్రక్షన్ పర్ సెకండ్, రైట్? సో ఆ మిప్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచే. లెట్ మీ టెల్ యూ దిస్. సో ఇఫ్ one instruction is executed in one cycle, okay, one instruction is executed in one cycle, then what does it mean? Fine example, 1 gigahertz frequency aithe, so one instruction basically 10⁻⁹ seconds lo execute అయినట్టు, like proportionality, because ఎందుకు proportionalityలో ఈ విధంగా ఆర్బిట్ అని తెలుస్తుంది మీకే. or let's say like when I say proportionality, it's like some x into 10⁻⁹, right? Okay, then 1 second లో again x into 1 second లో, right, ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి? బికాస్ మిప్స్లో ఏం చెప్పాను, మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. సో 1 సెకండ్లో ఎంత అవుతాయి? సో సేమ్ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ఎక్స్ పెట్టాను, రైట్? సో వాట్ విల్ దిస్ బి? 1x ఇంటూ ఈ 1, లైక్ ఇది ఎక్స్, ఇదేమో స్టారు, డివైడ్ బై ఎక్స్ టైమ్స్ 10⁻⁹.
ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇందాక ఎక్స్పెక్ట్ లేదు, బట్ యా ఐ థింక్ నవ్ యూ నో. సో వాట్ వుడ్ దిస్ బి? 10^9 instructions per second. This can be written as 10^3 into 10^6 instructions per second. This will be written as 1000 MIPS. ఎందుకని 10^6 is million, so 1000 million instructions per second. Make sense? పక్కా? అగైన్ గైస్ చాలామంది మీకు వీటిలో ఫార్ములాస్ ఇవ్వచ్చు, బట్ బట్టి కొట్టకండి గైస్. లైక్ ఇట్స్ జస్ట్ చిన్నప్పుడు నేర్చుకున్న మ్యాథ్స్ అంతే, రైట్? అంటే సి ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం? ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో హౌ వుడ్ వి సే? చెప్పండి. బేసిక్లీ number of seconds executed in that program. That's what is, program execution kada. Again, seconds is just unit I'm using, milliseconds or whatever. It can be your convention. Now what can this be written as? This is just number of instructions per program. అంటే ఆ ప్రోగ్రాంలో ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అంతా ఇంటూ నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ ఇన్స్ట్రక్షన్, రైట్? బికాజ్ వన్ ఇన్స్ట్రక్షన్ క్యాన్ హ్యావ్ మల్టిపుల్ మైక్రో ఆపరేషన్స్, రైట్? అండ్ ఈచ్ ఆఫ్ దిస్ వుడ్ టేక్ అ సైకిల్, రైట్? సో వన్ ఇన్స్ట్రక్షన్ కుడ్ టేక్ మల్టిపుల్ cycles. సో నంబర్ ఆఫ్ cycles per that instruction into what? Number of seconds in that cycle. Make sense kada? So indaka one cycle is proportional to 10^-9 because of the frequency there, which was 1 gigahertz. But what about chitti laga 1 terahertz anukondi, maripodu kada number of seconds per cycle. So when you multiply these three, you'll get the answer. Yes or no? Again, this is actually a formula, but బట్టి కొట్టడం వేస్ట్ అని నా ఫీలింగ్. ఓకేనా? పక్కా? గ్రేట్. సో ఇప్పటిదాకా ఆబ్వియస్లీ యూ ఆల్ నో దట్ టుడేస్ టాపిక్ ఇస్ పైప్ లైనింగ్. మరి వై డిడ్ వి డిస్కస్ అబౌట్ ద టైమింగ్? బికాస్ పైప్ లైనింగ్లో ఆల్ దాట్ వీ ఆర్ ట్రయింగ్ ఈజ్, సి అగైన్ ఈ పాయింట్ చాలామంది ఇంత క్లారిఫైగా మీకు చెప్పకపోవచ్చు. ఆ స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే పైప్ లైనింగ్లో ఆల్ విల్ టెల్ యూ దట్ వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ ప్యారలిజం. దట్స్ 100% రైట్. బట్ పైప్ లైనింగ్లో ద మేజర్ థింగ్ ఈజ్ సైకిల్లో ఒక సింగిల్ సైకిల్లో ఎక్కువ పని చేద్దాం అనుకుంటాం, right? Like what is efficiency? So with pipelining we always try to increase efficiency. Like what is efficiency? Let's say మీరు daily let's say you are measuring your efficiency for learning COA, right? మీరు డైలీ COA 1 hour చదువుతున్నారు, ఓకే, కేస్ 1. మీరు డైలీ COA 5 hours చదువుతున్నారు, అగైన్ 1 hour పర్ వాట్. సో మీకున్న చదువుకోవడానికి ఖాళీగా టైం రోజు లెట్స్ సే 4 hours, రైట్? వద్దులేండి ఇక్కడ 5 పెట్టాం కదా. సో డైలీ మీకు చదువుకోవడానికి ఖాళీగా ఉన్నది 6 hours, రైట్? కేస్ 1లో ఏమో ఓన్లీ 1 hour చదువుతున్నారు, కేస్ 2లో ఏమో ఎంత చదువుతున్నారు? 2 hours చదువుతున్నారు. ఏ కేసులో మీరు ఎక్కువ ఎఫిషియెంట్గా COA చదువుతున్నట్టు? కేస్ 2. ఎందుకని? బికాజ్ మీకు ఉన్న టైంలో మీరు ఎక్కువ పని చేస్తున్నారు. ఇక్కడ పని ఏంటి? చదువుకోవడం, రైట్? సో ఇన్ అ గివెన్ సైకిల్ మీరు ఎక్కువ పని చేద్దాం ఆర్ చేయిద్దాం అనుకోవడమే పైప్ లైనింగ్, రైట్? సో అందుకని సైకిల్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఓకే, లెట్స్ టేక్ అ సింపుల్ ఎగ్జాంపుల్ ఫస్ట్, బికాజ్ డీటెయిల్డ్గా మనం విల్ టాక్ అబౌట్ దాట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఓకే, లెట్స్ టాక్ అబౌట్
content creation. Okay, what is the process? Let's say step 1 is topic selection, right? Step 2 is ఆ టాపిక్లో ఏ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాం, ఏ పాయింట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం, రైట్? ప్రాబ్లీ కొంతమంది స్క్రిప్ట్ రాసుకోవచ్చు, కొంతమంది జస్ట్ పాయింట్స్ అనుకోవచ్చు, రైట్? సో లైక్ ఇన్ మై కేస్ ఐ మోస్ట్లీ థింక్ అబౌట్ ది పాయింట్స్ ఇన్ ఎనీ వీడియో, లైక్, రైట్? సో సెకండ్ స్టెప్ లెట్స్ సే ఇస్ ద పాయింట్స్. థర్డ్ స్టెప్ ఈజ్ shooting. Fourth step is, let's say, editing. Okay, these are the 4 steps in creation. ఆ తర్వాత once it is edited, we can publish it to YouTube, Instagram, whatever, right? So these are the 4 steps of, let's say, content creation. Okay, hypothetical case, scripting, shooting తర్వాత మళ్ళీ okay, let's think about ideal case. ఓన్లీ 4 ఉన్నాయి అనుకుందాం స్టెప్స్. లెట్స్ సే టాపిక్ సెలెక్షను, పాయింట్స్ క్రియేషను, షూటింగు, ఎడిటింగు. ఓకే, అంతా ఒకళ్ళే చేస్తే వేరే విషయం. ఓకే, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. బట్ లెట్స్ సే టాపిక్ సెలెక్షన్కి యూ హ్యావ్ 1 ఎంప్లాయీ 1, రైట్? పాయింట్స్ రాయడానికి లెట్స్ సే యూ హ్యావ్ ఎంప్లాయీ 2. ఓకే, షూటింగ్కి యూ ఆర్ ద క్రియేటర్ కాబట్టి లెట్స్ సే ఇట్ ఈస్ యూ. ఎడిటింగ్కి యూ హ్యావ్ ఎంప్లాయీ 3, రైట్? నౌ ఇన్ నార్మల్ కేస్ వాట్ వుడ్ యూ డూ? లెట్స్ సే అగైన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సైకిల్స్. ఓకే, సో లైక్ లెట్స్ సే దిస్ ఈజ్ 1 cycle. సో ఫస్ట్ సైకిల్ ఏం చేస్తారు మీరు? ఎస్, సో లెట్స్ సే దిస్ ఈజ్ అగైన్ టైమ్ T1, T2, T3, T4. ఓకే, సో T1లో మీరు ఏం చేస్తారు? యూ విల్ యాక్చువల్లీ డూ వాట్? యూ విల్ యాక్చువల్లీ ఆస్క్ ఎంప్లాయీ 1 టు క్రియేట్ టాపిక్ 1, రైట్? టైమ్ 2లో ఏం చేస్తారు? పాయింట్స్ ఫర్ టాపిక్ 1 రాస్తారు, అవునా? టైం ఇది 3 కదా, యా. T3లో ఏం చేస్తారు? మీరే షూటింగ్ ఆఫ్ టాపిక్ 1 చేస్తారు. ఓకే, టైం T4లో ఏం చేస్తారు? ఎడిటింగ్ ఆఫ్ టాపిక్ 1ని చేస్తారు, రైట్? సో మీరు ఏం చేస్తున్నారు? టాపిక్ 1 క్రియేట్ అయ్యాక టాపిక్ 1 యొక్క పాయింట్స్ రాస్తున్నారు, అవునా? టాపిక్ 1 యొక్క పాయింట్స్ రాశాక టాపిక్ 1 షూటింగ్ చేస్తున్నారు. టాపిక్ 1 షూటింగ్ చేశాక టాపిక్ 1 ఎడిటింగ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్, లుక్స్ గుడ్, రైట్? బట్ ఇక్కడ ఇష్యూ ఏంటి? ఎంప్లాయీ 1 T1 దగ్గర హీస్ వర్కింగ్, రైట్? సో ఇంత టైము తను పని చేస్తున్నాడు, విచ్ ఇస్ ఆసమ్, రైట్? T2 దగ్గర ఎంప్లాయీ 2 పని చేస్తున్నాడు. T3 దగ్గర మీరు పని చేస్తున్నారు. T4 దగ్గర ఎంప్లాయీ 3 పని చేస్తున్నాడు. కానీ T2 దగ్గర, T3 దగ్గర, T4 దగ్గర ఎంప్లాయీ 1 ఖాళీ కూర్చున్నాడు. బికాస్ అగైన్ T4 అయిపోయాగానే మళ్ళీ T5లో లైక్ వాట్ విల్ హ్యాపెన్? అగైన్ T5లో ఎంప్లాయీ 1, రైట్? దిస్ ఈస్ ఫర్ ఎంప్లాయీ 1, దిస్ ఈస్ ఫర్ ఎంప్లాయీ 2, దిస్ ఈజ్ యూ, దిస్ ఈజ్ ఎంప్లాయీ 3, అవునా? అగైన్ T5 దగ్గర ప్రాబ్లీ హీ వుడ్ క్రియేట్ టాపిక్ 2, మళ్ళీ T6 దగ్గర పాయింట్స్ 2 అండ్ ఆల్ ఆఫ్ దట్, రైట్? రాసేద్దాం. పాయింట్స్ 2, షూటింగ్ 2, and then editing of 2, T7, T8. Okay, now basically T2, T3, T4 ఎంప్లాయీ 1 ఈజ్ ఖాళీ, ఎంటీ. మళ్ళీ T5లో వెళ్ళి వర్క్ చేస్తున్నాడు, రైట్? సిమిలర్లీ T1, T3, T4, T5 కూడా అగైన్ ఆబ్వియస్లీ T1లో ఇట్ కెనాట్ వర్క్, ఎందుకంటే అప్పుడు ఇంకా మనకి టాపిక్ రెడీ అవ్వలేదు. బట్ T3, T4, T5లో ఎంప్లాయీ 2 ఖాళీ కూర్చున్నాడు, రైట్? సిమిలర్లీ T5, T1 T4
T5 T6లో మీరు ఖాళీ కూర్చున్నారు. సో ఆర్ యూ ట్రయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ అవుట్ ది మ్యాక్సిమం ఎఫిషియన్సీ? బేసిక్లీ ప్రతి 4 సైకిల్స్లో 3 సైకిల్స్ ఖాళీ కూర్చుంటే ఏం చేసినట్టు, రైట్? నౌ ఎంప్లాయీ 1 యొక్క పని ఓన్లీ టాపిక్స్ని రాయడమే అనుకుంటే వై షుడ్ యూ డూ ఇట్ దిస్ వే? బేసిక్లీ లెట్ మీ యూస్ అ డిఫరెంట్ కలర్ పెన్, రైట్? బేసిక్లీ టాపిక్ 1 T1కి రెడీ అయిపోయింది, అవునా? T2లో టాపిక్ 2 రాసుకో బ్రో, రైట్? T2 దగ్గర పాయింట్స్ ఆఫ్ 1 రెడీ అయిపోయాయి, రైట్? అండ్ T3కి వచ్చేటప్పటికి టాపిక్ 2 కూడా రెడీ అయిపోయింది అనుకుంటే పాయింట్స్ ఫర్ 2 రాసుకో బ్రో. అండ్ మీరు ఖాళీ కూర్చోవడం ఎందుకు? షూటింగ్ ఆఫ్ 1 అయిపోతే షూటింగ్ ఆఫ్ 2 తీసేయండి, రైట్? ఎడిటింగ్ ఆఫ్ 1 అయిపోయింది అనుకోండి, ఆల్రెడీ ఇప్పటిదాకా షూటింగ్ ఆఫ్ 2 కూడా అయిపోతుంది కాబట్టి T5లో ఏం చేస్తారు? ఎస్, ఎడిటింగ్ ఆఫ్ 2 చేసేయండి, అవునా? సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? బేసిక్లీ ఎఫిషియన్సీ పెంచుతున్నారు. అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం మీరు ఖాళీగా లేరు ఇప్పుడు. లైక్ యూనో T1 దగ్గర పనిచేశారు, T2 దగ్గర పనిచేశారు, T3 దగ్గర కూడా మీరు పనిచేస్తారు. టాపిక్ 3 రాస్తారు, పాయింట్స్ ఫర్ టాపిక్ 3 రాసుకుంటారు. ఇక్కడేమో షూటింగ్ తీసుకుంటారు, షూటింగ్ ఆఫ్ 3. ఇక్కడేమో ఎడిటింగ్ ఫర్ ఎడిటింగ్ ఫర్ 3 రాసుకుంటారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఎఫిషియన్సీని పెంచుకుంటున్నారు, అవునా? అదేవిధంగా వాట్ హ్యాపెండ్? అదేవిధంగా మీకు మీ కంప్యూటర్లో కూడా లెట్స్ సే ఒక ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు, లెట్స్ సే ఎక్స్ నంబర్ ఆఫ్ మైక్రో ఆపరేషన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు, అగైన్ విల్ నాట్ టాక్ అబౌట్ ఆపరేషన్స్ మూవింగ్ ఫార్వర్డ్, విల్ టాక్ అబౌట్ స్టేజెస్. బట్ విల్ గో ఇన్ టు దాట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బట్ మల్టిపుల్ స్టేజెస్ ఆర్ ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈచ్ ఆఫ్ దోస్ స్టేజ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై అ డిఫరెంట్ యూనిట్, డిఫరెంట్ హార్డ్వేర్ యూనిట్. అలాంటప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక కానీ ఇంకొక ఇన్స్ట్రక్షన్ పిక్ చేసుకోవడం ఎందుకు? ఒక ఇన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే ఫస్ట్ యూనిట్ యొక్క పని అయిపోయాక సెకండ్ ఇన్స్ట్రక్షన్ యొక్క ఫస్ట్ ఏదైతే స్మాల్ స్టేజ్ ఉందో దాన్ని చేసుకోవచ్చు కదా ఆ యూనిట్ 1 అని చెప్పడమే పైప్ లైనింగ్. సో ఇప్పుడు నేను మీకు ఈ కంటెంట్ క్రియేషన్ ద్వారా చెప్పిందే పైప్ లైనింగ్, రైట్? సో దీన్నే మనం కొంచెం మోడిఫై చేసుకుంటూ డీకోడ్ స్టేజు, ఫెచ్ స్టేజు, ఎగ్జిక్యూట్ స్టేజు, మెమరీ రైట్ స్టేజు, రైట్ బ్యాక్ స్టేజ్ ఏ ఉంటాయి, విల్ టాక్ అబౌట్ దెమ్. వాటిని మాట్లాడుకుంటాం అంతే, అంతకుమించి ఏం లేదు, రైట్? అండ్ ఇక్కడ మనకి క్లాక్ ఎందుకు అవసరం అంటే, క్లాక్ లేకపోతే బేసిక్లీ T1 అయిందా, T2 అయిందా, T3 అయిందా ఆ స్పెసిఫిక్ హార్డ్వేర్ యూనిట్కి తెలియదు కాబట్టి మనం క్లాక్ ఇంకా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ప్రతి ఇంటర్మీడియటరీ స్టేజ్లో ఏవైతే రిజల్ట్ ఉంటాయో మనం టెంపరీ రిజిస్టర్స్లో స్టోర్ చేసుకుంటాం. దట్స్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ పైప్ లైనింగ్. గాట్ ఇట్? నెక్స్ట్ వీడియోలో దాన్ని ఇంకా ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా తవ్వి నేర్చుకుందాం, ఓకే? బట్ పైప్ లైనింగ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పైప్ లైనింగ్ అంటే ఈ బేసిక్ కాన్సెప్ట్ అర్థం కాకుండా నెక్స్ట్ వీడియోస్లో చెప్పేది పెద్ద అర్థం కాదు. కాబట్టి ఇఫ్ యూ ఆర్ క్లియర్ విత్ దిస్, ఆసమ్, బాగా చెప్పాను అనుకుంటున్నాను. బట్ అర్థం కాకపోతే ప్లీజ్ వాచ్ ద వీడియో అగైన్. ఇట్స్ నాట్ దాట్ డిఫికల్ట్ టాపిక్ ఆల్సో, ఓకే? గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.